హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి త్రిశూల్ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వంట ఎండు చేపలు టమాటా దోసకాయ కూర అండి. ఈ కూర చేయడానికి ఎండు చేపలను అయితే మా అమ్మ చూపిస్తున్నట్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎండు చేపలు గట్టిగా ఉంటాయి కదండి, కొంచెం నెమ్మదిగానే తెంపుకోవాలి. వాటికి సైడ్ వేస్టేజ్ ఉంటుంది కదా, ఈ విధంగా తీసేసుకుంటూ కట్ చేసుకోవాలండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్. ఈ విధంగా అయితే చేపలని వేస్టేజ్ మొత్తం తీసేసుకుంటూ కట్ చేసుకోవాలి. టైం పడుతుందండి, నిదానంగానే చేసుకోవాలి. వేస్టేజ్ మొత్తం శుభ్రంగా తీసుకుంటూ కట్ చేసుకోవాలండి. మా అమ్మ చూపిస్తున్న విధంగా వేస్టేజ్ అయితే ఉంటుందండి. ఆ వేస్టేజ్ని ఇలానే తీసేసుకోవాలి. మా అమ్మ తీసేస్తుంది చూడండి ఫ్రెండ్స్. వేస్టేజ్ మొత్తం తీసేసుకుంటూ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వాటిలైతే మా అమ్మ వేడి నీళ్ళల్లో వేసేసింది శుభ్రం చేసుకోవడానికి. ఈ విధంగా చేత్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే కింద అయినా రుద్దొచ్చు ఫ్రెండ్స్. మా అమ్మ అయితే చేత్తోనే ఇలా నీట్గా క్లీన్ చేస్తుంది. వేడి నీటిలో వేస్తే దానికి ఉన్న జిగట అదంతా పోతుంది. వేడి నీటిలోనే కడగాలి. తర్వాత మా అమ్మ వీటిని నార్మల్ వాటర్లో క్లీన్ చేస్తుంది. ఈ విధంగా అయితే చన్నీటిలో వేసి కడుక్కుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ కడిగిన తర్వాత ముక్కల్ని ఇలా ఒక గిన్నెలో తీసుకుంది. తర్వాత టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకుంది కూరలో తరగడానికి. టమాటా ముక్కలను అయితే కోసేసుకోవాలి. తర్వాత ఒక దోసకాయ తీసుకొని దాని చెక్క అయితే ఇలా తీసేసుకొని కోసేసుకోవాలి. ఉల్లిపాయని కోసుకోవాలి. ఇవన్నీ కట్ చేసిన తర్వాత మా అమ్మ అయితే పొయ్యి ముట్టిస్తుందండి. పొయ్యి దగ్గరికి అన్నీ కట్ చేసుకున్నవన్నీ తెచ్చిపెట్టుకుంది. ఈ విధంగా ఒక కళాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని చేప ముక్కలను అయితే వేయించుకుంటుందండి ఫస్ట్. చేప ముక్కలు అయితే బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుంటుంది. తర్వాత వీటి కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటుందండి. అల్లం రోట్లోనే దంచుకుంటుంది. రోట్లో దంచిందే బాగుంటుంది కదా ఫ్రెండ్స్.
ధనియాల పొడి కూడా మమ్మీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటుంది. మా చిన్నోడైతే నేను దంచుతానంటూ వచ్చేసాడు. సాయి ఏం చేస్తున్నావు? ధనియాలు దంచుతుందంట. ఈ విధంగానైతే అల్లం పేస్ట్ ధనియాల పొడి నూరేసుకుంది. పొయ్యి మీద ఒక తెపాలు పెట్టుకొని దానిలో నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె కాగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం ముద్ద కూడా వేసేసుకోవాలి. అల్లం వేగిన తర్వాత టమాటా, దోసకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కలియబెట్టుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టుకొని అయితే మగ్గబెట్టాలి. కొంచెం మగ్గిన తర్వాత సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కలియబెట్టాలండి. కలుపుకోవాలి బాగా. ముందుగానే వేపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే దీంట్లో వేసుకోవాలి. చేప ముక్కలను వేసిన తర్వాత ఒకసారి కలిదిప్పుకోవాలండి. తగినన్ని నీళ్ళు అయితే ఉడకడానికి పోసుకోవాలి ఫ్రెండ్స్ కూర. ఈ విధంగా మూత పెట్టుకొని కూరనైతే మగ్గించుకోవాలి. కూర అయితే ఉడికేసింది ఫ్రెండ్స్. అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.